హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఏంటంటే మొత్తం టేపు కొలతలతోటి బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను రండి. ఏం లేదండి, ఆది బ్లౌజ్ అనేది మనము ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకొని మొత్తం నీట్గా సర్దుకోవాలండి. మెడ సైడ్ కానీ సంక దగ్గర మొత్తము అలానే లూజ్ తీసుకోవాలండి. నాకు లూజ్ వచ్చి 17 వచ్చిందండి. ఇప్పుడు వచ్చేసి హైట్ తీసుకోవాలండి. హైట్ ఏంటంటే మనం బ్యాక్ డాట్ వేస్తాం కదండి, షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ దగ్గరికి మరి అంత లాగినట్టు పట్టకూడదండి. నాకు 13 వచ్చిందండి హైట్ అనేది. ఇప్పుడు ఏంటంటే మనం స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకోవాలండి. అంటే క్రాసు అది లేకుండా ఒక లైన్ గీసుకోవాలి. అలానే బ్యాక్ పట్టీకి కొంచెం ఖర్చుకు ఒక లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి హైటు 13 వచ్చింది కదండి, నేను 14గా పెడుతున్నాను. అంటే ఖర్చుకి వాటికి కలిపి పెడుతున్నానండి. అలానే ఈ సైడ్ కూడా అదే హైట్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు లూజ్ వచ్చేసి 17 వచ్చింది కదండి. మనం క్లాత్ అనేది 2 ఫోల్డ్ వేసుకొని ఉన్నాం కదండి, 2 మడతలుగా హాఫ్ తీసుకోవాలండి. 8 ముక్కాలు వచ్చిందండి నాకు. అలానే వచ్చేసి ఇప్పుడు ఒక బాక్స్ ఆల్ డ్రా చేసుకోవాలండి. మనము డ్రా చేసుకున్నాక వచ్చేసి ఇప్పుడు వీప్ అండి, ఇదిగో ఇలా పట్టుకొని స్ట్రైట్గా మనం సమానంగా ఇలా టేప్తో ఇలా కొలుచుకోవాలండి. నాకు 5 వచ్చిందండి. అలానే కొంచెం ఖర్చు కలిపేసి 5.5 పెట్టానండి నేను నా డీప్కి. ఇప్పుడు మెడ వచ్చేసి పైనండి మనం ఎప్పుడు కూడాను మెడ అనేది 2.5 పెట్టాలండి పైన, లేకుంటే మెడ అనేది సాగిపోతుంది. కింద మనం 2.5గా పెట్టుకోవచ్చండి, అంటే ఎడల్పు అనేది వస్తుంది. నేను పైన 2.5 కింద 2.5 పెట్టానండి. ఇలా డ్రా చేసుకొని కొంచెం రౌండ్గా గీసుకోవాలండి. మనము రౌండ్ మెడకు కాబట్టి ఇదిగో నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి. షోల్డర్ నాకు ఇక్కడ వచ్చేసి 2.5 ఉందండి. నేను 3 పెట్టానండి ఖర్చులు కలిపి అటు ఇటు. అలా డ్రా చేసుకొని ఇప్పుడు వచ్చేసి సంక కింద డౌన్ హైట్ అండి, ఇదిగో ఇలా తీసుకోవాలండి. మనము ఆది బ్లౌజ్ తోటి హైట్ వచ్చేసి 8.5 వచ్చిందండి. మనము బ్యాక్ పట్టీకి ఖర్చు దగ్గర ఒక లైన్ గీసుకొని ఉన్నాం కదండి, అక్కడి నుంచి పెట్టుకొని డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కిందకి షోల్డర్ సంక కిందకి కూడా పైన ఎంత వచ్చిందో అంత కిందకి కూడా ఆది చూసుకొని ఇలా డ్రా బాక్సాలు కొట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి సంక అండి, సన్నటోళ్ళకి 1.5 నేను ఇంతకుముందు వీడియోలో ఒకటి చెప్పాను. లావుటోళ్ళకి అయితే 1 పెట్టాలి, సన్నటోళ్ళకి 1.5 లేదా 1.25గా పెట్టాలండి. చూడండి నేను 1.5 పెట్టాను, కానీ మళ్ళీ కొలత తీసినాక ఏంటంటే కొంచెం తక్కువ ఉండక మళ్ళీ 1.25గా పెట్టానండి, 1.5 కాకుండా. ఇక్కడ సంక వచ్చేసి సైజ్ చూస్తున్నానండి, 7.5 వచ్చిందండి. మనం ఈ టేప్ తోటి షోల్డర్ దగ్గర నుంచి కొంచెం ఖర్చు వదిలేసి ఇదిగో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టుకొని చూసుకోవాలండి. మనకి ఇలా పెట్టుకొని చూసుకున్నప్పుడు ఆ కుట్టు దగ్గరికి మనం ఆ లైన్ దగ్గర కరెక్ట్గా కానీ వస్తే కొలత అనేది మనకు సంక అనేది కరెక్ట్ వచ్చినట్టండి. ఇదిగోండి నేను కొంచెం మళ్ళీ కిందకి గీసాను, ఇప్పుడు సరిపోయిందండి. అంతేనండి. బ్యాక్ కటింగు ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా. కటింగ్ చేసేటప్పుడు కూడా క్లాత్ అనేది జరిగిపోకుండా చూసుకోవాలండి, అప్పుడే మనకు కటింగ్ నీట్గా వస్తుంది. క్లాత్ కొంచెం జరిగినా కూడా కటింగ్ అనేది అటు ఇటు అయిపోతుందండి. సింపుల్ అండి, బిగినర్స్కి అయితే ఈజీగా వచ్చేస్తుందండి. నేను చెప్పే మెథడ్లో కానీ చేశారంటే నేను బిగినర్స్కి యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో తీస్తున్నానండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఈ వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది నాకు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే ఇప్పుడు హ్యాండ్ అండి, హ్యాండ్ పొడవు ఇది ఇలా తీసుకోవాలండి. 7 వచ్చిందండి హ్యాండ్ పొడవు. అలానే సంక కింద కూడానండి నాకు 4 వచ్చింది. అలానే వచ్చేసి ఇప్పుడు మనం సంక మళ్ళీ హ్యాండ్ సంక కూడా తీసుకోవాలండి. ఇలా టేప్ పెట్టి తీసుకోవాలండి. 7.25 వచ్చింది. ఇప్పుడు ఒక స్ట్రైట్గా ఒక లైను, మళ్ళీ ఖర్చుకి చేతి కుట్లు కొట్టుకు కావాలి కదండి, వాటికి ఒక లైన్ గీసుకొని హైట్ అనేది మనము డ్రా చేసుకోవాలండి.
అలానే లూజ్ వచ్చేసి 5 వచ్చిందండి నాకు. 5 కూడా లూజ్ అనేది మనం ఇక్కడ ఇదిగో ఇలా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు అలానే వచ్చేసి 5 లూజ్ వచ్చింది కదండి, మనం మళ్ళీ 7 దగ్గరికి ఒక లైన్ అనేది డ్రా చేయాలండి. ఇప్పుడు ఇలా డ్రా చేసాక ఏంటంటే మనం కిందకి అంటే సంక డౌన్ అనేది గీయాలండి. నా దగ్గర స్కేల్ ఉంది కదండి, ఆమ్ రౌండ్ తిప్పే స్కేలు, అదేంటంటే దాంతో ఇలా డ్రా చేసేసానండి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి. ఇంతేనండి హ్యాండ్ కటింగు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కటింగ్ అండి. మనం బ్యాక్ కట్ చేసుకుని ఉన్నాం కదండి, దాన్ని ఏంటంటే డ్రా చేసుకోవాలి ముందు మనం ఫ్రంట్ తీసుకునే సైడు. అలానే సంక్ అండి, బిగినర్స్కి అయితే యూస్ఫుల్గా ఉంటుందని ఇలా చెప్తున్నాను. మామూలుగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఈ లైన్ అవసరం లేదు, ఇలా బాక్సాలు కొట్టుకోవలేదండి. అలా డ్రా చేసుకొని మనం ముందు తీసుకున్నాం కదండి సంకం, దాని మీద కొంచెం కిందకి డ్రా చేసుకోవాలండి, అదే లోతు. అలానే వచ్చేసి మెడ వచ్చేసి నాకు 6 వచ్చిందండి. కొంచెం ఖర్చు పౌనిచ్చే పెట్టానండి, స్కేల్ తోటి తీసుకున్నాను, నేను ఆల్రెడీ కొలిచానండి. ఆది బ్లౌజ్తో 6 వచ్చింది పెట్టాను. అలానే ఇప్పుడు మనం 6 కానించి మళ్ళీ ఒక బాక్సాలు కొట్టుకొని ఒక రౌండ్ తిప్పుకోవాలండి, రౌండ్ షేప్లో. అది ఫ్రంట్ మెడ అండి. ఇప్పుడు వచ్చేసి కిస్ హైట్ అనేదండి, హైట్ తీసుకోవాలి మనం, ఫ్రంట్ హైట్. నాకు ఇక్కడ వచ్చేసి 11.5 వచ్చిందండి. మనం లాగా పట్టుకోకూడదండి, లైట్గా ఓవర్క అలా పట్టుకున్నామంటే పట్టుకున్నామన్నట్టు పట్టుకోవాలండి. ఎక్కువ లాగామంటే సాగినట్టు అయిపోతుంది. షోల్డర్ దగ్గర నుంచి కొంచెం ఖర్చు వదిలేసి కిందకి ఖర్చుతో కూడా కలిపి మనం డ్రా చేసుకోవాలండి. అలానే ఇప్పుడు వచ్చేసి మనము కింద ఉక్కీస్కి తీసుకుంటాం కదండి, ముందు సైడు ఫ్రంట్ సైడు 4 ఉక్కీస్ దగ్గరికి నాకు అక్కడి నుంచి 4 వచ్చిందండి. అక్కడ ఒకటి లైన్ డ్రా చేసుకోవాలండి. అలానే కింద సంక కింద నుంచి ఖర్చు అండి, ఇలా తీసుకోవాలండి. క్రాస్ పట్టి దాకే తీసుకోవాలండి, కిందకి తీసుకోకూడదండి. ఫ్రంట్కి వచ్చేసి మనం బ్యాక్ తీసుకున్నట్టు తీసుకోకూడదు, ఎందుకంటే మనకు మళ్ళీ క్రాస్ పట్టి వస్తుంది కదండి. అలా తీసుకున్నాక ఒక లైన్ గీసుకొని మళ్ళీ ఖర్చుకు ఒక లైన్ గీసుకొని కట్ చేసేసుకోవాలండి. అంతేనండి ఫ్రంట్ కటింగ్ కూడా ఈజీ అండి. నేను చెప్పే మెథడ్లో చేయండి, మీకు సింపుల్గా అయిపోతుంది. నేను క్రాస్ పట్టి ఏంటంటే కుట్టేటప్పుడే కొలతలు తీసుకుంటానండి, మీకు ఆల్రెడీ కూడా చెప్పాను. అలానే హ్యాండ్ క్రాస్ కూడా నేను కుట్టేటప్పుడే తీస్తానండి, నేను ఇప్పుడు తీయను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ అండి. ఇలానే ఇంతేనండి, ఈజీనండి, సింపుల్గా అయిపోతుంది కటింగ్ అనేది. ఇప్పుడు ఈ లైన్ ఎందుకు గీస్తానంటే మనకు మెడ పీస్కండి, ఎప్పుడు కూడా క్రాస్లోనే తీసుకోవాలండి మనం మెడ పీసులు అనేవి, అవి కట్ చేసి పెట్టుకోవాలి.